కాలనీ పేరు సురేష్. మా పెద్దవాళ్ళు మేము అందరం కూడా 85 నుంచి మేము రోడ్లో కాపురం ఉన్నాము. మాకు శ్మశానం మా ఊరు పక్కనే ఉంది. దాని దగ్గర మాకు కిషోర్ రెడ్డి అని ఆయన మాకు ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల కిందట ఒక ఫ్యాక్టరీ ఉంటే కొన్నాడు. కొంటే మేము మా పహరీ గోడకి నిర్మించుకునే దానికి వేరే వాళ్ళు కట్టించారు. కట్టించేటప్పుడు మా దగ్గరకు వచ్చాడు ఆయన. మాకు బళ్ళు తిరిగేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మా గ్రామస్తులందరిని అడిగితే కొంచెం ఇచ్చేసాం. ఆడకి మేము గోడ కట్టేసుకున్నాం దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ 1 సంవత్సరం నుంచి మాకు కొంచెం ఇంకా కావాలని చెప్పి మా గ్రామస్తులందరిని అడుగుతూ ఉన్నాడు. అడిగేటప్పటికి దాన్ని ఎవరు ఒప్పుకోవాలి. ఒకసారి ఇచ్చేసామని చెప్పి మాకు ఇస్తే మాకు స్థలం లేదు అని చెప్పి నేను ఆపేశాడు. ఆయన ఏంటంటే దాన్ని మనసులో పెట్టుకొని నిన్న రాత్రి ఆ గోడ బగలు కొట్టేశాడు. మళ్ళీ ఏం కంపెనీ ఉంది అక్కడ? రోయల్ ఫ్యాక్టరీ, ఐస్ ఫ్యాక్టరీ ఉంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అక్కడ మీకు సఫలం? అది మాకు 86 నుంచి ఉంది. కానీ ఇంతకు ముందు వేరే వాళ్ళు ఆయన ఈ మధ్య కాలంలో కొనుక్కున్నాడు ఒక 6 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతాం. మీకేం కావాలన్నా? మాకు కావాలి, మా శ్మశానం మాకు కావాలి. మాకేం మా గోడ ఈరోజు సోమవారం కలెక్టరేట్కి వచ్చి అర్జీ ఇచ్చి గ్రామం మాది. మేము మెయిన్ రోడ్లో ఉన్నాము కాలనీ. అక్కడ మేము శ్మశానం అడిగించుకున్నాము. అక్కడ రైతులు గ్రామస్తులు హనుమారెడ్డి కిషోరెడ్డిని ఆయన మా పారి గోడతో వేసాడు. ఇలా శ్మశానం గోడతో వేసాడు రైతు. దాన్ని మేము చెప్పేదానికి వచ్చుకున్నాము. కలెక్టర్ అర్జీ ఇచ్చాము. అది మా సమస్య. మళ్ళీ ఎందుకు చేశాడు?